రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. దొరబాబు ఆకు దొరబాబు, ఇది మన శోభనం కాదు. అలా అయితే ప్రోగ్రామ్ చేంజ్ చేయిద్దాం. ఇవాళ మనం ఫస్ట్ నైట్ చేసుకొని రేపు వాళ్ళది పెడదాం. అమ్మా అది డెకరేషన్. తలుపు తీసుంది. ఏం పనులు రైవి? జ్యోతి ఇదిగో ఈ పూలు అడ్చల్లు. ఓవర్ యాక్షన్ ఆపు. శోభనం అంటే కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవ్వచ్చు కదా బ్రదర్. నీ దగ్గర నాకు దాపరికం ఎందుకు బ్రదర్? జ్యోతి అడిగింది కాబట్టి శ్రావి ఒప్పుకుంది తప్ప ఇష్టంతో కాదేమో అనిపిస్తుంది. అదేం లేదు బ్రదర్, ఈ రాత్రే మీ జీవన ప్రయాణానికి నాంది. తన కోపాన్ని, నీతో ఉన్న చిన్న ఎడబాటుని నువ్వే చొరవ తీసుకొని పోగొట్టాలి. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. రేపటి నుంచి అంతా బాగుంటుంది, సరేనా? ఆల్ ది బెస్ట్ బ్రదర్. వదినా, ఎందుకలా ఉన్నావు? శ్రావ్య గురించే టెన్షన్గా ఉందదినా. అసలే గొడవలు మారి పిల్ల. జ్యోతైతే కార్యానికి ఒప్పించింది గాని రామరాజుతో ఎలా ప్రవర్తిస్తుందో, తనకి తగ్గట్టు ఉంటుందో లేదోనని భయంగా ఉంది. టెన్షన్ పడకొదినా, అంతా మంచి జరుగుతుంది. గల్లలుంగి పూల చొక్కా ఏంటి అవతారం? ఏదో దోపిడికి వెళ్తున్నట్టు. అరే ట్రాక్ ప్యాంట్ లాంటివో పైజామా లాల్చీనో వేసుకోవచ్చు కదా. దోపిడీ చేయడానికే ఇలా రెడీ అయ్యాను. ఏంటి? ఈ రోజు మన శోభనం కదా, ఈ రాత్రి నిన్ను నీ మనసుని దోచుకుందామని ఇలా రెడీ అయ్యాను. నీ జోక్ బాగుంది. వాళ్ళిద్దరూ హాయిగా నవ్వుకుంటున్నారు వదినా. కలిసిపోయినట్టున్నారు. అల్లుకుపోతారు కూడా, దిగులు పెట్టుకోకు. వాళ్ళిద్దరూ బాగుంటే నాకంతకంటే ఏం కావాలొదినా? భగవంతుడా, ఇద్దరూ సంతోషంగా సంసారం చేసుకునేలా దీవించు. ఇద్దరూ దగ్గరయ్యారు, నీ దిగులు తీరింది. పద వెళదాం. సరే వదినా. నేను సీరియస్ గానే చెప్పా. ఈ గెటప్ లో పల్లెటూరి బయటలా ఉన్నావు. నువ్వు చీర కట్టుకున్న మేకపోతులా ఉన్నావు. దొంగ సచ్చినోడా, దొంగ మొహం దానా. ఛీ, నీతో నాకేంట్రా? ఏ ఆగాగాగు. ఏంటి? సినిమాలో శోభన సీన్లు ఎప్పుడు చూడలేదా? చూశాను. అయితే నువ్వు పాలన అలా తాక్కూడదు. మనిద్దరం పక్క పక్కనే కూర్చొని ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ, నువ్వేమో సిగ్గుపడుతూ తల దించుకుని నాకు పాల గ్లాస్ అందిస్తే నేనేమో సగం తాగి, నీకేమో ఆ గ్లాసుని సంతోషంగా అందిస్తే నువ్వు మిగిలిన సగం తాగి మనిద్దరం పాలు పంచుకోవాలి. ఆశకేం తక్కువ లేదు అబ్బాయి గారికి. మరి నా ఆశ నెరవేర్చుకుందాం రా.
వచ్చి ఏ ఎక్కడికి వచ్చేది? మనిద్దరం ఒకరితో ఒకరం ఒకరిలో ఒకరం ఈ లోకాన్ని మర్చిపోయి ఈ రాత్రిని కరిగించేద్దాం రా. అంత సీన్ లేదు. ఊరుగా ఎదవ కామెడీలు చేయకే. ఈరోజు మన శోభనం. మంచం మీద ఆ పూల పరిమళం, అదిగో అక్కడ అగరబత్తుల సువాసన నన్నైతే మైమర్పించేస్తుంది. మత్తులో తేలిపోదాం శ్రావ్య. ఓవర్ యాక్షన్ చేస్తే చంపుతా. ఓ, శోభనం లేదేం లేదు. ఏదో మా జ్యోతక్కని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అన్నాను.